ఇక్కడ కూడా ఆయన విలువల ప్రచారానికే మొగ్గు చూపారు తప్ప వ్యక్తిగత ప్రచారానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు, ఫలితాలు మనకి ఈరోజు చెప్తున్నాయి. హాయ్ వ్యూయర్స్, నా పేరు సిఎంఏ రాజేష్. వెల్కమ్ టు మై ఛానల్. మార్చి 14న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, పార్టీ నాయకులకు, అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ మధ్య ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, మీరు నా దగ్గరకు వస్తే పనులు అయిపోతాయని నమ్ముతారు, అలా చేయడం వల్ల నాకు కూడా మంచి పేరు వస్తుంది, అయితే ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే అని చెబుతూ, వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థే శాశ్వతం. మీరు సంబంధిత అధికారులను సంప్రదించినప్పుడు వారు కనుక వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలిగితే, అటువంటి వాతావరణాన్ని మనందరం కనుక సృష్టించగలిగితే అది ఒక శాశ్వత పరిష్కారంగా భవిష్యత్ తరాలకు ఉంటుంది అని ఆయన చెప్పారు. ఆయన ఎందుకు ప్రత్యేకమైన వ్యక్తో మరొక్కసారి నిరూపించారు అని చెప్పవచ్చు. గతంలో నువ్వే మా నమ్మకం అని చెప్పి ప్రతి ఇంటి డోర్స్ మీద స్టిక్కర్లు వేయించుకున్న రాజకీయ సంస్కృతిని మనం చూసాం. అందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్తారు, రాష్ట్ర అభివృద్ధి అనేది ఏ ఒక్కరితోనో సాధ్యం కాదు, ప్రతి గ్రామం నుండి కనీసం 10 మంది ముందుకు రావాలి, నాయకులుగా తయారు కావాలి, మనందరం కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధిని సాధించుకోవచ్చు అని చాలా ప్రాక్టికల్గా మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే సర్వేరాలను కూడా వదలకుండా ప్రచారం చేసుకున్నటువంటి నాయకులను మనం చూసాం. ఈరోజు స్కూల్స్లో జరిగే మధ్యాహ్న భోజన పథకానికి ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి శ్రీ డొక్కా సీతమ్మ గారి పేరును పెట్టి, ఆవిడ నిస్వార్థ సేవలను గుర్తించడమే కాకుండా పిల్లలందరికీ కూడా ఆవిడను ఒక స్ఫూర్తి చిహ్నంగా నిలిపారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ కూడా ఆయన విలువల ప్రచారానికే మొగ్గు చూపారు తప్ప వ్యక్తిగత ప్రచారానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు కొంతమంది నాయకులు మాట్లాడుతుంటే మనం చూస్తున్నాం, 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఎలక్షన్లు వచ్చేస్తాయి, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తాయి అనే విధంగా. అయితే 2019లో అంత ఘోరమైన ఓటమి తర్వాత కూడా ప్రజల మధ్యలోకి వచ్చి వారి సమస్యలపైన పోరాటం చేస్తుంటే పైపెచ్చు ఆయన నువ్వు 2 చోట్ల ఓడిపోయావని చెప్పి ఘోరమైన వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు ఎదుర్కొని తట్టుకొని వాటికి నిలబడి దేశంలోనే ఏ ప్రతిపక్ష పార్టీ చేయని విధంగా 27 కోట్ల రూపాయలు బాధిత కౌలు రైతు కుటుంబాలకు అందజేసి వారికి అండగా నిలిచారు. మనం కనుక చూసినట్లయితే 2024లో దేశంలో ఏ పార్టీకి అప్పుడు వరకు నమోదు చేయనటువంటి విజయం 100% స్ట్రైక్ రేట్ అనేటువంటిది జనసేన పార్టీ నమోదు చేసింది. కార్యకర్తలకు 5 లక్షల రూపాయలు బీమా కల్పించి వారి పట్ల ఆయనకున్న బాధ్యతను చాటుకున్నారు. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిపుత్రులను డోలీమోతల నుండి విముక్తి చేశారు. వారి ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపారు. గ్రామీణ అభివృద్ధి, ప్రకృతి పరిరక్షణ వంటి అంశాలతో 2014లో పార్టీ స్థాపించిన ఆయన సరిగ్గా మనం చూసుకున్నట్లయితే 10 సంవత్సరాల తర్వాత, ఒక దశాబ్దం తర్వాత 2024లో గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ మరియు అటవీ శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఆయన కమిట్మెంట్కు దక్కిన గౌరవంగా మనం చెప్పవచ్చు. ఇక జన సైనికుల విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారితో పాటు అన్ని కష్టాలను ఎదుర్కొని అవమానాలకు తట్టుకుని నిలబడి పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి 2024లో అంత మంచి విజయాన్ని సాధించారు. అయితే ఆ కష్టం వృధా పోలేదని ఇవాళ కళ్యాణ్ గారి పనితీరు, ఫలితాలు మనకు చెబుతున్నాయి. అయితే అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేస్తున్నటువంటి మంచి పనులను వివిధ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. అప్పుడు వారిలో మరింత అవగాహన పెరుగుతుంది. ఎందుకంటే మంచి అంత త్వరగా వ్యాపించదు. తద్వారా 2029లో కూడా అటువంటి అద్భుతమైన ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది. వీడియో నిడివి పెరిగిపోతుంది కాబట్టి అన్నీ ఒక్క వీడియోలో చెప్పడం సాధ్యం కాదు కనుక
మరొకసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్.